సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాం. ఇవాళ ఇది పోలింగ్ బూత్ స్థాయిలో ప్రతి పోలింగ్ బూత్ కి ఇలా కరపత్రాలు వస్తాయి. ఇది కరపత్రం. ఈ కరపత్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫెయిల్యూర్స్ ఇచ్చిన హామీలు ఏ విధంగా మోసం చేసాడో ఈ కరపత్రం ఫస్ట్ మీరు చదవాలి. దీని తర్వాత ప్రతి పోలింగ్ బూత్ లో ప్రజలతో సంతకాల సేకరణ చేయాలి మనం. ఇది ఏ రోజు చేద్దామంటే ఈ నెల 26వ తారీఖు నాడు 26వ తారీఖు నాడు అంత రెడీయా చేస్తారు కదా. భారత్ మాతాకి 26వ తారీఖు నాడు ఇవాళ మీకు అన్ని మండల వారీగా మీకు కరపత్రాలు వస్తాయి. ఈ సంతకాలే కూడా వస్తాయి. దీనిలో సీరియల్ నెంబరు, పేరు, సంతకము, వాళ్ళ మొబైల్ నెంబర్. ఇది ఇంట్లో కూర్చొని రాయద్దు. రాస్తారా? రాయదు కదా. అందుకే మీ పరీక్ష ఏం పెడతా అంటే 26వ తారీఖు మనం వారం రోజులు ప్రోగ్రాం పెట్టమన్నా. ఈ నెల 26వ తారీఖు అందరు రెడీయా? 23 నాడు అనుకున్నాం కానీ పెళ్ళిళ్ళు బాగున్నాయి. మా కృష్ణారెడ్డి 23 పెడదామంటే నీ కొడుకు బిడ్డ చిన్నగా ఉన్నారు కాబట్టి నీకేం కాదు, ఇలా పెళ్ళిళ్ళు బాగున్నాయని చెప్పి నేను అందుకే 23 నాడు హైయెస్ట్ మ్యారేజ్ ఉన్నాయి. 26వ తారీఖు నాడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. ఎప్పటి నుంచి చెప్తారు గట్టిగా చెప్పాలి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 వరకు. ఏ డేటు ఏది? డిసెంబర్ 26 నవంబర్ 26. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏ కార్యకర్త ఇంట్లో ఉండొద్దు. అందరు ఏడుండాలి? ఇంట్లో ఉండాలి. పక్కూరికి పోయారు, వాళ్ళు హైదరాబాద్ పోయారు. అట్లా కాదు. ఏ కార్యకర్త ఏ నాయకుడు కూడా ఇంట్లో ఉండకుండా మీ పోలింగ్ బూత్ లో మాత్రం ఉండాలి. మీ పోలింగ్ బూత్ లో పక్కా మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 1 వరకు మీ పోలింగ్ బూత్ లో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కరపత్రం ఇచ్చి, ఈ కరపత్రం ఫస్ట్ మీరు చదివిన తర్వాత ఈ కరపత్రం ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి సంతకాల సేకరణ చేసుకొని రావాలి. అవుతుందా కాదా? చేద్దామా వద్దా? పక్కా. ఇంకా గట్టి చెప్పాలి. ఇంకా చెప్పాలి పక్కా. ఇది చేసినాక సంతకాల సేకరణ చేసిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రకటిస్తాం. ఈ సంతకాలు చేసిన తర్వాత ఈ సంతకాలకు మంచి రథం తయారు చేస్తాం. ఒకటి కాంగ్రెస్ పార్టీకి మంచి రథం తయారు చేస్తాం. శవపేటకి తయారు చేస్తాం. రథం తీసుకుపోయి ఎంఆర్ఓ వాళ్ళకి ఇస్తాము, మండల్ లెవెల్ ఎంఆర్ఓ వాళ్ళకి ఇస్తాము, అసెంబ్లీ లెవెల్ ఆర్డీఓ వారికి ఇస్తాము, జిల్లా లెవెల్లో కలెక్టర్ గారికి ఇస్తాము. మండల స్థాయి ధర్నాలు చేస్తాం, అసెంబ్లీ స్థాయి ధర్నాలు చేస్తాం, జిల్లా స్థాయి ధర్నాలు చేస్తాం. ప్రజలకు వాస్తవ విషయాలు చెప్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేది. గతంలో బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచింది. కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని స్పష్టం చేయడానికి ఇవాళ ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినాం. కాబట్టి సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరగాలి. 26 నేను కార్యకర్తను, భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుడిని, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను. 26 మార్నింగ్ 8 to మధ్యాహ్నం 1 వరకు ప్రతి ఇంటికి వెళ్తాన్న పోలింగ్ బూత్ లో ఇలా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తా. ప్రజల నుంచి నిరసనగా సంతకాలు చేపడతా అని చెప్పి ఇవాళ ఒక కసితోని, ఒక పట్టుదలతోని, ఒక సంకల్పం తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరం ఈ కార్యక్రమాన్ని 26వ తారీఖున విజయవంతం చేద్దాం. 26 తర్వాత మళ్ళీ మీకు డేట్ ప్రకటించి వాళ్ళ సంతకాలు ఏ విధంగా ఎంఆర్ఓలకు, ఆర్డీఓ గారులకు, కలెక్టర్లకు ఇస్తామో దాన్ని ప్లాన్ చేస్తాం.